హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మరొక ముఖ్యమైనటువంటి టాపిక్లోకి మనం ఎంటర్ కాబోతున్నాము. చాలా విస్తృతమైనటువంటి టాపిక్, చాలా పెద్ద టాపిక్ ఒక రకంగా చెప్పాలంటే. దాంతోపాటుగా మార్క్స్ పరంగా, మార్కుల పరంగా చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. బోధన ఉపగమాలు, పద్ధతులు, టీచింగ్ అప్రోచెస్ అండ్ మెథడ్స్. మనం ఏం చేస్తున్నాము ఈ యూనిట్ అంటే, దాదాపు మనకు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అన్ని పేపర్లకు ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ మెథడాలజీ కోర్సును రూపొందిస్తున్నామన్న విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఈ మెథడాలజీ కోర్సులోనే ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఈ టాపిక్ బోధన ఉపగమాలు పద్ధతులు. ఎందుకు ప్రత్యేకమైన టాపిక్ అంటున్నానంటే, మనం దాదాపు 20 మెథడ్స్, 20 రకాల బోధనా పద్ధతులు, దాంట్లో ఉపగమాలు కూడా వస్తాయి. ఉపగమానికి పద్ధతి, బోధనా పద్ధతికి తేడా ఏందో మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. సో 20 రకాల బోధనా పద్ధతుల్ని మనము ఈ టాపిక్లో, బోధనా ఉపగమాలు పద్ధతులు అనేటువంటి టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. ఆ రకంగా ఇది దాదాపు ఒక 4 నుంచి 5 లేదా 6 వీడియోలు సిరీస్లో వీడియో భాగాలుగా చేయాల్సి ఉంటుంది. వీడియో యొక్క నిడివి పరిమాణాన్ని బట్టి, అభ్యర్థుల సౌలభ్యార్థం. కాబట్టి బోధనా పద్ధతులు ఉపగమాలు అనేటివి 5 భాగాలు ఉండొచ్చు, 6 భాగాలు ఉండొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్కి ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి టాపిక్ కాబట్టి ఎక్కువగా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచే వస్తాయి మెథడాలజీ పార్ట్లో. కాబట్టి ఈ టాపిక్ని ఆశాంతం, ఈ వీడియోస్ని ఆశాంతం విని ప్రాక్టీస్ టెస్ట్ని కనుక సరిగ్గా చేస్తే ఖచ్చితంగా హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎందుకు నొక్కి చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. మనం ఇప్పుడు ఈ బోధనా పద్ధతులు ఉపగమాల్ని టోటల్లీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనము ఈ బోధనా పద్ధతి అంటే ఏంది, అసలు ఉపగమం అంటే ఏందో నిర్వచనం నుంచి ప్రారంభించాలి. ఈ నిర్వచనం అర్థం కానంత వరకు మనం ఉపగమాలు రకాల గురించి మాట్లాడుకోవడము, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటూ మాట్లాడుకోవడం మంచి పద్ధతి కాదు. ఫస్ట్ ఉపగమం అంటే ఏంది, పద్ధతి అంటే ఏంది ఒకసారి మనం తెలుసుకుందాం. సో చూడండి మిత్రులారా, ఇక్కడ దానికన్నా ముందుగా ఉపగమం పద్ధతికి మధ్య తేడా తెలుసుకునే కన్నా ముందుగా మనం మాట్లాడాల్సుకోవాల్సింది బోధనాభ్యసన ప్రక్రియ. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాం మనం దీన్ని. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, బోధనాభ్యసన ప్రక్రియ. తెలుగులో చెప్పాలంటే సూక్ష్మంగా టిఎల్పి అనొచ్చు దీన్ని, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ పదాన్ని కనుక మీరు గమనిస్తే, మీరు తెలుగు కనుక మీకు వచ్చి ఉంటే, సంధి కనుక విడదీస్తే, ఈ బోధనాభ్యసనం అనేటువంటి పదంలో మనకు బోధన ప్లస్ అభ్యసనం అన్న 2 అంశాలు మనకు ఉన్నాయి ఇక్కడ. బోధనతో పాటు అభ్యసనం అనేటువంటి పదాలు, రెండు పదాల కలయిక వల్ల మనకు బోధనాభ్యసనం అనేటువంటి పదం ఏర్పడింది. బోధనాభ్యసన ప్రక్రియను అర్థం చేసుకోవాలి అంటే మనల్కి మనం ఈ 3 ప్రశ్నలు సంధించుకోవాలి. ఏంటి ఆ 3 ప్రశ్నలు అంటే, ఏం బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలి. టీచర్లు, కాబోయే టీచర్లు కావచ్చు, టీచర్లుగా వృత్తి నిర్వహణలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, అనుక్షణం ఈ ప్రశ్నలు సంధించుకోవాలి. తమని తాము ఈ ప్రశ్నలను అడగాలి. ఏమి బోధించాలి, ఏం బోధించాలి అన్న ప్రశ్న నుంచి ఉత్పన్నమయ్యేదే విషయ సామాగ్రి, కంటెంట్ అంటాం దాన్ని మనం. కంటెంట్, మనం బోధించేటటువంటి కంటెంట్ అనేది సమాధానంగా వస్తుంది ఈ ప్రశ్న నుంచి. ఎందుకు బోధించాలి అన్న ప్రశ్న నుంచి దానికి సమాధానం ఏందో తెలుసా? లక్ష్యాలు, ఉద్దేశాలు, గమ్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి?
లేదా అభ్యసనా సూచికలు. ఇవన్నీ కూడా సమాధానం ఈ ప్రశ్నకు. ఎందుకు బోధిస్తాం? విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాభివృద్ధి కోసం. ఇది గమ్యం. విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాభివృద్ధి రావాలి అంటే ఏం చేయాలి? గణితాన్ని బోధించాలి, భాషల్ని బోధించాలి, సాంఘిక, సామాన్య, గణితం, తెలుగు, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు కేవలం పాఠ్యాంశాలే కాదు, సహపాఠ్యాంశాలు, అదనపు పాఠ్యాంశాలు, వీటి అన్నింటి బోధన ద్వారా మనం అనుకున్న లక్ష్యాల్ని, గమ్యాల్ని చేరుతాము అన్నది ఈ ఎందుకు బోధించాలి అన్న ప్రశ్నకు సమాధానంగా మనం చెప్పొచ్చు. ఎలా బోధించాలి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, మీ దగ్గర కంటెంట్ ఉంది, బోధించాల్సిన అంశం, బోధనాంశం ఉంది, ఎందుకోసం బోధించాలో కూడా తెలిసిపోయింది మీకు. తర్వాతి ప్రశ్న ఏంది? ఎలా బోధించాలి? మరి కంటెంట్ని ఎలా ప్రజెంట్ చేయాలి, పిల్లల ముందు ఎలా ప్రదర్శించాలి? ఇవే బోధనా పద్ధతులు లేదా ఉపగమాలు. ఈ ప్రశ్నకు సమాధానమే బోధనా పద్ధతులు లేదా ఉపగమాలు అంటాం వీటినే. బోధించే విధానం ఏంటి, ఎటువంటి వ్యూహాన్ని మనం అనుసరించి బోధించాలి, మన వ్యూహం ఏ విధంగా ఉండాలి, మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలో తెలిపేదే ఈ 3వ ప్రశ్నకు సమాధానం. బోధన, అభ్యసనం అనేటటువంటి పదంలో 2 పదాలు ఉన్నాయని చెప్పాను కదా, బోధన ప్లస్ అభ్యసనం అని. మరి బోధన అంటే ఏంది అసలు? ఇక్కడ చూడండి, బోధన అనేది ఎక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికి, తక్కువ పరిపక్వతకు చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య. ఎక్కువ పరిపక్వత చెందిన వ్యక్తి అంటేనేమో టీచర్, తక్కువ పరిపక్వత చెందినటువంటి వ్యక్తి అంటేనేమో స్టూడెంట్. ఈ ఇద్దరి మధ్య జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ లేదా ఇంటరాక్షన్ ఏదైతుందో, ప్రతిచర్య, పరస్పర చర్య, ఇంటరాక్షన్, అదే బోధన అని విద్యావేత్తలు నిర్వచిస్తారు. బోధన అనేది పరస్పర చర్య ప్రక్రియ. మనందరికీ తెలుసు, బోధన అనేది ద్విధ్రువ ప్రక్రియగా నిర్వచించింది జాన్ ఆడమ్స్. జాన్ డ్యూ ఏమో త్రిధ్రువ ప్రక్రియగా నిర్వచించాడు. మనం పర్స్పెక్టివ్స్లో మాట్లాడతాం, అవునా? టీచర్, స్టూడెంట్స్, కరికులం, ఇది ఒక ట్రయాంగిల్ సిస్టమ్, త్రిధ్రువ ప్రక్రియ. వీటి మధ్య జరిగేటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతుందో దాన్ని మనం బోధన అని నిర్వచించవచ్చు ఇంకో రకంగా కూడా. ఓకేనా? బోధన అనేది పరస్పర చర్య. అభ్యసనం అంటే తెలుసు మనందరికీ, మనోవైజ్ఞానిక శాస్త్రంలో అభ్యసనంకి సంబంధించినటువంటి విస్తృత చర్చ మనకుంది. మనం పెడగాగి సిరీస్లో దాని గురించి కూలంకషంగా మాట్లాడతాం. అభ్యసనాన్ని సూక్ష్మంగా నిర్వచించుకోవాలంటే ఏంది? ప్రవర్తనలో వచ్చే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం అని నిర్వచిస్తాం మనం, అవునా కదా? అంటే చుట్టూ ఉన్న పరిసరాల నుంచి, అనుభవాల ద్వారా విద్యార్థులు శాశ్వతమైన మార్పులు కలిగించే ప్రక్రియ. విద్యార్థులలో శాశ్వతమైన మార్పులు కలిగించే ప్రక్రియనే అభ్యసనం అంటాం. బోధన అనేదేమో తక్కువ పరిపక్వత, ఎక్కువ పరిపక్వత ఉన్న ఇద్దరి మధ్య జరిగేటటువంటి ప్రతిచర్య. అభ్యసనం అంటేనేమో ప్రవర్తన మార్పు. బోధన అనేది కారణమైతే అభ్యసనం అనేది ఫలితం. ఈ రెండింటి మధ్య సహసంబంధమే కార్యాకరణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ అంటాం. బోధనకు అభ్యసనకు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమి రిలేషన్? కాజ్ అండ్ ఎఫెక్ట్స్ రిలేషన్, కార్యాకరణ సంబంధం ఉందన్నమాట. సో ఇది బోధన అభ్యసన ప్రక్రియ, బోధనా పద్ధతులకు ముందు మాట్లాడాల్సినటువంటి పరిచయం, నేపథ్యం. ఇది అర్థమవుతేనే పద్ధతులు, ఉపగమాలు అన్నీ అర్థమవుతాయి మీకు. సో నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది పద్ధతికి ఉపగమానికి తేడా ఏంది, పద్ధతి అంటే ఏంది అసలు, ఉపగమం అంటే ఏంది చూద్దాం ఒకసారి. ఎస్, చూడండి, ఉపగమం మరియు పద్ధతి. మనం ఈ పదం చాలాసార్లు వింటుంటాం. ఒక్క మెథడాలజీలోనే కాదు, సైకాలజీలో కావచ్చు, పర్స్పెక్టివ్స్లో కావచ్చు, మొత్తం మన డిఎడ్, బిఎడ్ సిలబస్లో ఈ 2 పదాలు వస్తుంటాయి మనకు. ఉపగమం, అప్రోచ్, పద్ధతి, మెథడ్. ఈ 2 పదాలు మనకు కనిపిస్తుంటాయి. ఏంటి ఆ పదాలకు ఉన్నటువంటి అర్థం ఒకసారి చూడండి. ఏ విధంగా అయితే మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్లు లక్ష్యం, ఉద్దేశం, ఈ 2 పదాల మధ్య ఏ విధమైన తేడా ఉందో, ఉద్దేశం లేదా దీన్ని గమ్యం కూడా అంటాం కదా, రైట్? గమ్యం, ఉద్దేశం, గమ్యం లేదా ఉద్దేశం మరియు లక్ష్యం, ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా పట్ల మీకు స్పష్టత ఉంటే ఈ ఉపగమానికి, పద్ధతికి తేడా మీకు తెలిసిపోతుంది. ఇట్టే ఉద్దేశం అనేది విశాలమైన అర్థంతో ఉన్నది, లక్ష్యం అనేది
దాని యొక్క పరిధి అనేది పరిమితమైంది, సంకుచిత పరిధి దాన్ని లక్ష్యానికి. అవునా కదా? అదేవిధంగా ఉపగమం అనేది విశాలమైనది, దాని యొక్క పరిధి చాలా పెద్దది. నిర్ణయించుకున్న గమ్యాలను సాధించేందుకు ఉపయోగపడుతుంది అది ఉపగమం. గమ్యాల్ని సాధించడానికి ఉపయోగపడేది ఉపగమం. మన ఆలోచన మార్గాన్ని ఒక దిశలో పని చేయడాన్ని సూచిస్తుంది. మనం ఏ రకమైన భావజాలం ద్వారా ప్రేరితమై బోధనను గడుపుతున్నామన్న విషయం ఏది ప్రభావితం చేస్తుంది? ఉపగమం. మీరు వ్యవహారిక సత్తావాదం ద్వారా ప్రభావితమయ్యారా, ప్రాకృతికవాదం నుంచి ప్రభావితులయ్యారా, ఆదర్శవాదం నుంచి ప్రభావితులై బోధిస్తున్నారా అన్నది ఉపగమం నిర్ణయిస్తుంది. లేదా సైకాలజీకి వచ్చేసరికి ప్రవర్తనావాద దృక్పథం మిమ్మల్ని ఆకర్షించిందా, సంజ్ఞానాత్మక దృక్పథం మిమ్మల్ని ఆకర్షించిందా, లేదా జ్ఞాన నిర్మాణాత్మక వాదం మిమ్మల్ని ఆకర్షించిందా? ఏ వాదం ద్వారా మీరు ప్రేరితులైనారు అని తెలిపేది ఉపగమం. మరి పద్ధతి అంటే ఏంది? మెథడ్. ఈ మెథడ్ అనేటటువంటి పదము లాటిన్ భాషా పదం నుంచి వచ్చిందండి. ఏ విధంగానైతే సైన్షియా అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది కదా, అదేవిధంగా పద్ధతి, మెథడ్ అనేది లాటిన్ భాష నుంచి వచ్చింది. దీని అర్థం మార్గం లేదా విధానం, ప్రాసెస్ లేదా మార్గం. దీన్ని ఇంకో రకంగా టూల్ కూడా అనొచ్చు, సాధనం. ఓకేనా? రైట్. జ్ఞాన ప్రపంచాన్ని విద్యార్థులకు గోచరించే రీతిలో, అంటే కనిపించే రీతిలో, అగుపించే రీతిలో వివరించడమే బోధనా పద్ధతి. జ్ఞానాన్ని, ఒక అమూర్త భావన జ్ఞానం అనేది, ఆ అమూర్తమైన అంశాన్ని విద్యార్థులకు కనిపించే విధంగా దాని ఒక మూర్త వస్తువుగా, మూర్తాంశంగా మార్చి ప్రజెంట్ చేసే విధానమే పద్ధతి. పద్ధతి ఉపగమంతో పోలిస్తే దీని యొక్క పరిధి అనేది సంకుచితమైనది. ఓకేనా? దీన్ని లక్ష్యాల సాధనకు మనం పద్ధతిని ఉపయోగిస్తాం. గమ్యాలు, ఉద్దేశాల సాధనకేమో ఉపగమాన్ని ఉపయోగిస్తే, లక్ష్యాల సాధనకు మనం పద్ధతిని ఉపయోగిస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇక ఉపగమం మరియు పద్ధతికి మధ్య గల భేదాలు ఏంటివి, తేడాలు ఏంటివి చూడండి. ఇక్కడ ఉపగమం లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో పద్ధతి. ఇంతకుముందు అనుకున్నట్లు ఉపగమం అనేది విశాలమైనది, దీని యొక్క పరిధి అనేది విశాలమైన పరిధితో ఉన్నది. ఇది విశాలమైనది కాదు, దీని యొక్క పరిధి అంత విస్తృతమైనది కాదు, ఉపగమం అంత విస్తృతమైనది కాదు, దాని యొక్క అర్థం కూడా అంత పెద్దది కాదు. ఇది గమ్యాలను సాధించేందుకు ఉపయోగపడితే, పద్ధతి ఏమో లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ ఉపగమాన్ని మనము పద్ధతిని ఎన్నుకోక ముందే ఉపగమాన్ని ఎన్నుకోవాలి. ఉపగమాన్ని నిర్ణయించుకున్న తర్వాత పద్ధతిని ఎన్నుకోవాలి. చూడండి మిత్రులారా, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే పద్ధతికి ఉపగమానికి వెంట్రుక వాసి తేడా ఉంటుంది. రెండు కూడా పర్యాయ పదాలుగానే గోచరిస్తాయి, అట్లానే మనం భావిస్తాం. తేడా ఏంటి అంటే, ఉపగమం లోపట పద్ధతి దాగి ఉంటుంది. కొన్ని రకాల పద్ధతుల సమ్మేళనాన్ని మనం ఉపగమం అంటాం, లేదా కొన్ని రకాల వ్యూహాల సమ్మేళనాన్ని మనం ఉపగమం అంటాం. కొన్ని రకాల బోధనా సూత్రాల సమ్మేళనాన్ని మనం ఉపగమం అని పిలుస్తాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు. ఉపగమం అనేది విస్తృతమైన అర్థంతో కూడింది. ఉదాహరణకు ప్రక్రియాత్మక ఉపగమం అని ఉంటుంది విజ్ఞాన శాస్త్రంలో. ప్రక్రియాత్మక ఉపగమం అంటే ఏంది మనకు తెలుసు. శాస్త్రం అంటే ప్రక్రియ, ఉత్పత్తి రెండు ఉంటాయి దాంట్లో. ప్రక్రియలు అంటే ఏంటి? బౌద్ధికమైనటువంటి ప్రక్రియలు. జ్ఞానాన్ని, తన చుట్టూ ఉన్న పరిసరాల్ని అర్థం చేసుకోవడానికి వ్యక్తిలో లేదా శిశువులో అంతర్గతంగా ఉన్నటువంటి మానసిక సామర్థ్యాలే ప్రక్రియలు. అట్లాంటి ప్రక్రియలు మనకు 11-12 ప్రక్రియలు ఉంటాయి. పరిశీలించడం కానివ్వండి, వివేచించడము, వర్గీకరించడము, ప్రయోగాలు చేయడము, సాధారణీకరించడం, ఇవన్నీ కూడా ప్రక్రియలే. ప్రక్రియ నైపుణ్యాలు అంటాం. ఆ ప్రక్రియా నైపుణ్యాలు ఎన్ని 11-12 ఉంటాయి. 11-12 ప్రక్రియా నైపుణ్యాలు అన్నింటినీ కలిపేసి వాటిని మనకు బోధనలో ఉపయోగిస్తే ఆ ఉపగమాన్ని ప్రక్రియాత్మక ఉపగమం అంటాం. ప్రక్రియాత్మక ఉపగమం అంటాం. ఉదాహరణకు కృత్యాధారం పద్ధతి ఉంది. ఇది పద్ధతి, ఉపగమం. కృత్యాధార పద్ధతి అనేది ఇది ఒక పద్ధతి అని చెప్పొచ్చు. దీన్ని ఒక ఉపగమంగా కూడా పరిగణించవచ్చు. ఎందుకు? కృత్యాధార పద్ధతిలో అనేక సూత్రాలు ఇమిడి ఉంటాయి, అనేక వ్యూహాలు ఉంటాయి, అనేక రకమైనటువంటి సూత్రాలు, అనేక రకమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నది. కాబట్టి మనం కృత్యాధార పద్ధతి అనొచ్చు దాన్ని,
ఉపగమం కూడా అనొచ్చు. అదేవిధంగా ఆగమన పద్ధతిగా దాన్ని ఉపగమం అనొచ్చు, పద్ధతి అనొచ్చు. ఆ రకంగా కొన్ని పద్ధతులు ఉపగమాలుగా ఉంటాయి, పద్ధతులు కూడా ఉంటాయి. ఓకేనా? మనం ఉపగమం అన్నప్పుడు దాన్ని విశాలమైన అర్థంలో వాడుతున్నామని అర్థం చేసుకోవాలి. పద్ధతి అన్నప్పుడు దాన్ని కొద్దిగా పరిమిత అర్థంలో వాడుతున్నామని అన్న విషయాన్ని మీరు అభ్యర్థులు గమనించాలి. ఓకేనా? రైట్. కాబట్టి పద్ధతి ఎన్నుకోకముందే ఉపగమాన్ని ఎన్నుకోవాలి. ఉపగమం నుంచే పద్ధతి అనేది పుడుతుంది. పద్ధతులు ఎన్నుకోవడానికి తోడ్పడుతుంది. ఎస్, ఉపగమం దేనికోసం ఉపయోగపడుతుంది? పద్ధతుల్ని ఎన్నుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదేమో బోధించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. ఇది ఉపగమానికి పద్ధతికి ఉన్నటువంటి తేడా. క్లారిటీ వచ్చిందనుకుంటా. ఏం లేదు, మీకు సూక్ష్మంగా చెప్పాలంటే కొన్ని రకాల పద్ధతుల కలయికతో ఏర్పడేదే ఉపగమం. ఓకేనా? ఉపగమం అనేది విశాలమైన అర్థంతో, విస్తృత అర్థంతో ఉంటుంది. తర్వాత మనం మాట్లాడాల్సిన విషయం ఏంటి అంటే బోధనా పద్ధతుల వర్గీకరణ. బోధనా పద్ధతుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం? అన్ని మెథడాలజీ పేపర్స్ని కనుక మీరు పరిశీలించినట్లయితే బోధనా పద్ధతుల్ని 2 రకాలుగా వర్గీకరిస్తాం. 2 ఉపగమాలు అనొచ్చు. దీన్ని 2 ఉపగమాలుగా వర్గీకరించుకుంటాం. ఏంటివి అవి అంటే ఫస్ట్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులని, రెండవది విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. అభ్యర్థులు ఈ రెండిటి మధ్య తేడా మీరు గమనించాలి. పేర్లోనే ఉంది ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అంటే ఉపాధ్యాయుని కేంద్రకంగా అన్ని పద్ధతులు, ఉపాధ్యాయుని సెంటర్ పాయింట్గా ఉంచేసి ఉపాధ్యాయుని కేంద్రీకృతం చేసేసి ఉపాధ్యాయుడే అన్నీ తానై వ్యవహరించేటటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి విధానాల్ని అవలంబించే బోధనా పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఏ బోధనా పద్ధతుల్లో అయితే విద్యార్థి నిష్క్రియాత్మకంగా ఉంటాడో, ఏ బోధనా పద్ధతులైతే మనోవైజ్ఞానిక శాస్త్ర సూత్రాలకు విరుద్ధమైన సూత్రాల ద్వారా అమలవుతుంటాయో, తార్కికంగా తార్కిక శక్తిని దూరం చేసే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులే. ఇక్కడ విద్యార్థికి ఇంపార్టెన్స్ అనేది, ప్రాముఖ్యత అనేది ఉండదు. విద్యార్థి కేవలం జ్ఞాన స్వీకర్త మాత్రమే. ఉపాధ్యాయుడు జ్ఞాన ప్రదాత. ఉపాధ్యాయునికి అన్ని తెలుసు, అన్ని జ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటాడు. విద్యార్థి జస్ట్ ఇచ్చిన దానిని భిక్షలాగా స్వీకరించాలి. వానికి ఫీలింగ్స్ అనేవి ఉండవు, ఏముండవు అని ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో బోధించే పద్ధతులన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఇది శిశు కేంద్రీకృత విధానాలకు విరుద్ధమైన పద్ధతులు ఇవన్నీ కూడా. ఓకేనా? మీరు 1970 దశకం 80 దశకంలో అంటే ఇంకా మీరు పుట్టి ఉండకపోవచ్చు అప్పటికి, మేము కూడా పుట్టి ఉండలేము అప్పటికి. అంటే మన నాన్నలు చదివిన ఎరా, ఆ ఎరాలో ఎలా ఉండేటి పాఠ్యపుస్తకాలు అంటే కేవలం ఇవన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులే. ఎవరు సెంటర్ ఆఫ్ పాయింట్? టీచర్ చుట్టే తిరిగేటివి. జ్ఞానం అంటే సమాచారం, ఆ సమాచారం విద్యార్థికి అందించబడాలి. విద్యార్థి ఒక టేబుల్ ఆర్జా, శూన్య ఫలకం. అవునా? తర్వాత 90వ దశకంలో కొద్దిగా మార్పు వచ్చిందండి. మార్పు వచ్చేసింది. ఏ రకమైన మార్పు వచ్చింది? ఇక్కడ ఏం చేశారంటే కొద్దిగా విద్యార్థికి ప్రిఫరెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. ఇక్కడ నుంచి ప్రవర్తనవాద దృక్పథం యొక్క మార్పులు మనకు మొదలవుతాయి. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్లు సామర్థ్యాధారిత బోధన, MLLs అంటాం, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. పాఠ్యపుస్తకాల్లో, పాత పాఠ్యపుస్తకాల్లో గమనించవచ్చు మీరు, కనీస అభ్యసన స్థాయిలని. ఇది 2వ జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కొద్ది మార్పు చెరుపులు రావడం మొదలయ్యాయి. పాఠ్య ప్రణాళికలు కావచ్చు, బోధనా పద్ధతుల్లో కావచ్చు. అయినప్పటికీ అవి కూడా లోపభూయిష్టంగానే ఉన్నాయి. ఎప్పుడైతే 90వ దశకం తర్వాత ఈ జ్ఞాన నిర్మాణాత్మకవాదం అంటే పియాజే కావచ్చు, వైగాట్స్కీ కావచ్చు, బ్రూనర్ కావచ్చు, అసుబెల్ లాంటి విద్యావేత్తల ప్రభావితంతో, వాళ్ళ భావజాలంతో ప్రభావితమై ఈ జ్ఞాన నిర్మాణాత్మకవాదం అనేది తెర మీదకి వచ్చింది. ఇది ఏం చెప్తుంది అంటే పిల్లవాడు కేవలం జ్ఞాన స్వీకర్త మాత్రమే కాదు, జ్ఞానం అనేది నిర్మించుకునేటటువంటి శక్తి, యుక్తి ప్రతి విద్యార్థిలో ఉంటుంది. జ్ఞానం అనేది కేవలం అందించబడదు, జ్ఞానం అనేది నిర్మితమవుతుంది, జ్ఞానం అనేది ఆవిష్కరించబడుతుంది, జ్ఞానం అనేది కనుగొనబడుతుంది.
జ్ఞానం అనేది ఒక క్రియాశీలక ప్రక్రియ. జ్ఞాన నిర్మాణం అనేది ఈ ప్రక్రియలో అభ్యాసకుడు క్రియాశీలకంగా పాల్గొంటాడు అన్నటువంటి వాదన ఒకటి తెరమికి రావడం వల్ల విద్యార్థి కేంద్రీకృత పద్ధతులకు ప్రాముఖ్యత పెరగడం ప్రారంభమైంది. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అంటే ఏంటివి అంటే శిశువు యొక్క మానసిక సామర్థ్యాలకు, శిశువు యొక్క అంతర్గత శక్తులకు ప్రాధాన్యతనిస్తూ బోధించే పద్ధతులు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. ఇవి మనోవైజ్ఞానిక సూత్రాల ఆధారంగా బోధనను గడుపుతాయి. తార్కికమైన పద్ధతులు ఇవన్నీ కూడా శిశువు యొక్క స్థాయిని దృష్టిలో పెట్టుకుంటాయి. ఉపాధ్యాయుడు ఇక్కడ మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు. జ్ఞాన నిర్మాణాత్మక ప్రక్రియలో విద్యార్థికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేసేటువంటి బాధ్యతను ఉపాధ్యాయుడు తీసుకుంటాడు. ఈ రెండు పద్ధతుల మధ్య, ఈ రెండు ఉపగమాల మధ్య తేడా మీకు తెలిస్తే స్పష్టంగా మనం భవిష్యత్తులో చర్చించబోయే బోధనా పద్ధతుల గురించి మీకు తెలుస్తుందన్నమాట. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులన్నీ కూడా సాంప్రదాయ పద్ధతులు. అవి మనోవైజ్ఞానిక సూత్రాలకు విరుద్ధమైన పద్ధతులు. వైయక్తిక భేదాలకు పట్టించుకోవు. ప్రతి పిల్లాడికి కూడా విభిన్న రకాలటువంటి నేపథ్యాలు ఉంటాయి. వాళ్ళు నైపుణ్యాల పరంగా కావచ్చు, సహజ సామర్థ్యాల పరంగా కావచ్చు, ప్రజ్ఞా సామర్థ్యాల పరంగా కావచ్చు, అంతరాలు ఉంటాయి అన్న విషయాన్ని పట్టించుకోవు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఓకేనా? ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారము. మిత్రులారా, మనకు సిలబస్లో పేర్కొన్నటువంటి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఎన్ని ఉన్నాయి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఎన్ని ఉన్నాయి? నేను ఇంతకుముందే చెప్పినట్లు అన్ని మెథడ్స్ను క్రోడీకరించి, 5 మెథడ్స్ని క్రోడీకరించి, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ని క్రోడీకరించేసి ఒక సమగ్రమైనటువంటి బోధనా పద్ధతుల సమాచారాన్ని నేను ఈరోజు మీ ముందుంచబోతున్నాను. ఇది పార్ట్ 1, 2, 3, 4 ఎన్నన్నా కావచ్చు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు మనకు సిలబస్లో పేర్కొన్నవి 5 ఉన్నాయి. ఒకటి ఉపన్యాస పద్ధతి, అందరికి ఇష్టమైన పద్ధతి. ఇప్పుడు నేను చేసేది ఉపన్యాస పద్ధతే, అవునా? కానీ ఉపన్యాస పద్ధతి ఒకటే చేయట్లేదు, నేను మీకు స్లైడ్స్ కూడా చూపిస్తున్నాను. కాబట్టి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అవుతుంది ఇది. ఓకేనా? రైట్. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి రెండవది. మూడవది చారిత్రక పద్ధతి. నాలుగవది కథా పద్ధతి. 5వది మూలాధార పద్ధతి, రిసోర్స్ మెథడ్. ఓకేనా? ఇవన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఇక్కడ హీరో ఎవరు? టీచర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ, అవునా? జ్ఞాన ప్రదాత, జ్ఞాన స్వీకర్త. ఇక్కడ జ్ఞాన ప్రదాత, విద్యార్థి జ్ఞాన స్వీకర్త. దట్స్ ఆల్ ఈ పద్ధతుల్లో. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు చూసారా? 16 ఉన్నాయి. భయపడొద్దు, 16 పద్ధతులు ఉన్నాయి. అమ్మో అనద్దు, 16 పద్ధతులు ఉన్నాయి. కానీ దీంట్లో అత్యంత ముఖ్యమైన పద్ధతులు ఒక 8-9 ఉంటాయి మనకు, అంతే. గట్టిగా చదివితే ఆ 8-9 పద్ధతులు చుట్టే, లేదా మినిమంగా 6 పద్ధతులు అనుకోండి. ఈ 6 పద్ధతుల చుట్టే ప్రశ్నలు బిల్డప్ అవుతాయి. 6 పద్ధతులు ఏంటో నేను మీకు చెప్పను, మీరే గ్రహిస్తారు. ఈ సిరీస్ మొత్తం కరెక్ట్ ఫాలో అయితే మీరే గ్రహిస్తారు. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్. రెండవది ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ మెథడ్. మూడవది కృత్యాధార పద్ధతి లేదా సింపుల్గా కృత్య పద్ధతి, యాక్టివిటీ బేస్డ్ మెథడ్. శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్. ప్రయోగశాల పద్ధతి, ల్యాబొరేటరీ మెథడ్. 6వది సమస్య పరిష్కార పద్ధతి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ఆగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్. నిగమన పద్ధతి. రెండు కలిపి చెప్పుకోవాలి మనం. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, అనాలిసిస్, సింథసిస్. నియోజన పద్ధతి, అసైన్మెంట్ మెథడ్. దీన్ని డాల్టన్ పద్ధతి అని కూడా పిలుస్తాం. దీన్ని నియోజనాల పద్ధతి. ఓకేనా? 12వది చర్చా పద్ధతి, డిబేట్. వనరుల పద్ధతి, రిసోర్స్ మెథడ్. సాంఘీకృత ఉద్గార పద్ధతి,
వాద సంవాద పద్ధతి, ఇది డిబేట్, ఇది డిస్కషన్, సారీ చర్చా పద్ధతి, డిస్కషన్ ఇది. వాద సంవాద పద్ధతి ఇది డిబేట్. మనం టెలివిజన్లో చూస్తాం కదా 9 PM డిబేట్ అని అని ఉరుకుంటారు ఒకళ్ళు అనుకోవడం ఒకటే మిగిలి ఉంటుంది. ఆడ చేయాల్సిన అన్ని పనులు చేస్తున్నారు, బూతులతో సహా మాట్లాడతారు. టీవీ నైన్ చర్చలు, ఆ చర్చలు చూస్తుంటాం కదా. ఎస్, అట్లాంటిది అనమాట. కానీ అట్లాంటి దాని కాదు, దానికి దీనికి తేడా ఉంటుంది, ఏదో నవ్వించడానికి. ఓకేనా? రైట్ మిత్రులు, ఇక్కడ చూడండి. ఇక నెక్స్ట్ చివరిది విచారణాధార పద్ధతి. ఈ కింద ఇవ్వబడ్డ పద్ధతులు ఏవైతే ఉన్నాయో 12, 13, 14, 15, 16 ఈ పద్ధతులు సాంఘిక శాస్త్రంలో అధిక ప్రాధాన్యత ఉంటుందండి. వీటికి చర్చా పద్ధతికి, వనరుల పద్ధతికి, సాంఘీకృత ఉద్గార పద్ధతికి, వాద సంవాద పద్ధతికి, విచారణాధార పద్ధతికి. ఇక మిగిలిన పద్ధతులు ఏవైతే ఉంటాయో ఇక్కడ చూడండి. ఇవన్నీ సబ్జెక్ట్స్లో వస్తాయి మనకు. ఈవీఎస్లో కావచ్చు, మ్యాథ్స్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు, తిరిగి సోషల్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు. ఇవన్నిట్లో వచ్చే పద్ధతులు చాలా ఇంపార్టెంట్ పద్ధతులు ఇవి. ఓకేనా? ముఖ్యంగా అన్వేషణ, ప్రకల్పన, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కోదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఉదాహరణకు మ్యాథమెటిక్స్లో సమస్య పరిష్కార పద్ధతిని కొద్దిగా ఎక్కువ చర్చిస్తాడు. సైన్స్కి వచ్చేసరికి కృత్యాధార పద్ధతితో, శాస్త్రీయ పద్ధతితో, ఈ ప్రయోగశాల పద్ధతికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఈ విధంగా సబ్జెక్టు బట్టి ప్రిఫరెన్స్ అనేది మారుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మనం స్టడీ చేయాల్సింది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో. ఏ విధంగానైతే ఈవీఎస్, సోషల్ 6th నుంచి 8th సోషల్ ఏ విధంగా తయారు చేశారో పాఠ్య పుస్తకము, మనం అదే పద్ధతిలో అన్ని మెథడాలజీలో పుస్తకాల్లో ఉన్నటువంటి సామాగ్రిని అంతా వడపోసి క్రోడీకరించి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో మనము ప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఈరోజు కేవలం ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల గురించి మాత్రం మాట్లాడుకొని నెక్స్ట్ క్లాస్లో 2, 3 పద్ధతులు కలుపుతూ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేస్తూ వెళ్దాం. ఓకేనా? రైట్. ఓకే. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఫస్ట్ పద్ధతి ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్ గురించి మాట్లాడదాం. ఈరోజు క్లాస్లో మనము ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల గురించి మాట్లాడుకొని ఈ క్లాస్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఉపన్యాస పద్ధతి అనేది ఫస్ట్ వచ్చేటటువంటి పద్ధతి. ఉపన్యాస పద్ధతిని ఇంగ్లీష్లో మనం లెక్చర్ మెథడ్ అంటాం. లెక్చర్ మెథడ్ అంటే ఏంది యాక్చువల్గా అంటే ముఖత లేదా వాచకం ద్వారా బోధించే పద్ధతినే ఉపన్యాస పద్ధతి అంటాం. వాచకం అంటే పుస్తకం. చిన్న తరగతిలో ఉన్నటువంటి పుస్తకాలను వాచకాలు అంటారు. వాచకం అంటే మాట్లాడడం అని కూడా ఒక అర్థం వస్తుంది. ముఖత లేదా వాచకం ద్వారా బోధించే పద్ధతినే ఉపన్యాస పద్ధతి అంటాము. దీనినే చాక్ అండ్ టాక్ మెథడ్ అని కూడా పిలుస్తాం. ఎందుకు చాక్ అండ్ టాక్ మెథడ్ అంటామంటే చాక్ అంటే శుద్ధ ముక్క, చాక్ పీస్ను ఉపయోగిస్తూ మాట్లాడుతూ నల్లబల్లపై రాస్తూ అంశాలను బోధిస్తాం కాబట్టి దీన్ని చాక్ అండ్ టాక్ మెథడ్ అని పిలవడం జరుగుతుంది. ఇది లెక్చర్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చిందండి. మెథడ్ అంటే కూడా లాటిన్ పదమే, లెక్చర్ అంటే కూడా లాటిన్ పదమే, సైన్స్ అంటే కూడా ఇది కూడా ఉద్భవించింది సైన్సియా అనేటటువంటి లాటిన్ పదం నుంచే. ఓకేనా? లెక్చర్ అంటే అర్థం ఏంటంటే బిగ్గరగా చదవడము అని అర్థం. ఉపన్యాస పద్ధతిలో ఏం చేస్తాడు ఉపాధ్యాయుడు అంటే తాను బోధించాల్సిన అంశాన్ని ముందుగానే నేర్చుకొని వచ్చేసి ఆ సమాచారాన్ని విద్యార్థుల ముంగట పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భాషా నైపుణ్యాలు అనేటివి ఎక్కువగా ఈ పద్ధతిలో ఉపయోగించబడతాయి. భాషా నైపుణ్యాలు, ఉపాధ్యాయుడి యొక్క భాషా నైపుణ్యాల మీద ఈ పద్ధతి ఆధారపడి ఉంటుందన్నమాట. ఉపన్యాస పద్ధతి వల్ల ప్రయోజనాలు ఏంటివి చూడండి. ఇక్కడ తక్కువ కాలంలో ఎక్కువ అంశాలను బోధించవచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ మనము కేవలం ఉపన్యాసం అనేటటువంటి ఒక వ్యూహాన్ని మనం అనుసరిస్తున్నాం. ప్రయోగాలు చేయాలి లేదా ప్రాజెక్టులు ఇవ్వాలి పిల్లలకు, ఇంకా కృత్యాలు చేయాలి, ఇట్లాంటి విషయాలకు దేనికి ఇక్కడ స్థానం లేదు. కాబట్టి సమయం అనేది ఆదా అవుతుంది. కాబట్టి తక్కువ కాలంలో ఎక్కువ అంశాలని బోధించడానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రయోగ పద్ధతి ద్వారానో లేదా కృత్యాధార పద్ధతి ద్వారానో ప్రాజెక్టు పద్ధతి ద్వారానో మీరు
ఒక పీరియడ్లో కేవలం ఒక భావనను మాత్రమే బోధించగలరు. అప్పటికే 45 నిమిషాల సమయం అనేది గడిచిపోతుంది. కానీ అదే ఉపన్యాస పద్ధతి ద్వారా 45 నిమిషాల్లో మీరు ఎన్నంటే అన్ని భావనలను పిల్లలకు బోధించవచ్చు. ఆ భావనలు పిల్లలకు అర్థమయ్యాయా అర్థం కాలేదా అని తర్వాత విషయం, కానీ ఎన్ని భావనలు అంటే అన్ని భావనలను పిల్లల ముందు విద్యార్థుల ముందు ఉంచేటటువంటి వెసులుబాటు మనకు ఉపన్యాస పద్ధతిలో లభిస్తుంది. తక్కువ కాలంలో ఎక్కువ అంశాలు బోధించవచ్చు కాబట్టి సిలబస్ అనేది సకాలంలో పూర్తవుతుంది. సమస్య లేదు, సిలబస్ సకాలంలో పూర్తయిపోతుంది. ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతి. అవును, మరి దీనికి సామాగ్రి అవసరం లేదు, ప్రయోగ పరికరాలు అవసరం లేదు, కాబట్టి ఎటువంటి ఖర్చు లేదు. ఖర్చు అయితే ఇంత ఉపాధ్యాయునికి శక్తి ఖర్చు అవుతుంది, ఇంత చాక్పి సరిగిపోతుంది, అంతే తప్ప పెద్దగా ఇక్కడ ఖర్చు చేయాల్సిన అవసరం ఏం లేదు ఉపన్యాస పద్ధతిలో. ఉపాధ్యాయునికి శ్రమ తక్కువ, అవునా కాదా? ప్రయోగ పద్ధతి చేయాలంటే వాడు ప్రయోగాలు సామాగ్రిని అమర్చుకోవాలి, విద్యార్థులకు సూచన పత్రాలను తయారు చేసుకోవాలి. ప్రాజెక్టు పద్ధతి అంటే ప్రాజెక్టు పద్ధతి ఇవ్వడానికి ఏ ప్రాజెక్టులు పిల్లలకి ఇవ్వాలో ప్రాజెక్ట్ ముందుగానే సంసిద్ధపరచుకోవాలి. ఏ పాఠ్యాంశాన్ని ప్రాజెక్టుగా మలిచి బోధించాలి ఆ అంశాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ, ఇక్కడ ఏముండే. ఓకేనా? కాబట్టి ఉపాధ్యాయునికి శ్రమ తక్కువ ఈ పద్ధతిలో. స్పష్టమైన భావ ప్రకటనకు తోడ్పడుతుంది. ఇంతకుముందే చెప్పాను, భాషా నైపుణ్యాల వికాసానికి చక్కటి పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి. కాబట్టి పిల్లల్లో భాషా నైపుణ్యాలు వికసించేటటువంటి అవకాశం ఉంది. భావ ప్రకటన, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం వీటిని. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి పెంపొందేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ కనుక విద్యార్థి సరిగ్గా ఉపాధ్యాయుడు పాఠం వింటే. ఉపాధ్యాయుడు మంచి వక్త అయితేనే ఈ ఉపన్యాస పద్ధతి రక్తి కడుతుంది, లేకపోతే బోర్ కొట్టేటటువంటి అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే తరగతుల్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఎస్, విద్యార్థుల సంఖ్య చాలా ఉన్నటువంటి తరగతుల్లో మనం ప్రయోగాలు నిర్వహించడం కానివ్వండి, కృత్యాలు నిర్వహించడం కానివ్వండి, ప్రాజెక్టులు నిర్వహించడం కానివ్వండి, కత్తి మీద సామి ఇట్లాంటి పనులు చేయడం కత్తి మీద సాము లాంటివి అక్కడ. అవునా? పరికరాలు సరిగ్గా ఉండవు, ప్రయోగశాలలు సరిగ్గా ఉండవు, ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు, విద్యార్థికి ఉపాధ్యాయునికి నిష్పత్తి ఏదైతే ఉంటుందో అది అనుగుణంగా ఉండదు. సో అట్లాంటి సందర్భంలో ఈ బోధనా పద్ధతిని ఉపయోగించి మనము సులభంగా ఎక్కువ మంది విద్యార్థులను హ్యాండిల్ చేయొచ్చు. సో ఇది ఉపన్యాస పద్ధతి ప్రయోజనాలు. ఇక లోపాల విషయానికి వచ్చేసరికి దీంట్లో చాలా లోపాలు ఉంటాయి. ఎందుకు? ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాబట్టి ఖచ్చితంగా లోపాలు ఉంటాయి దీంట్లో. మనోవైజ్ఞానిక సూత్రాలకు విరుద్ధమైన పద్ధతి అని చెప్పవచ్చు మనం ఈజీగా చూడగానే. అవునా? ఎస్, మనోవైజ్ఞానిక సూత్రాలకు విరుద్ధమైన పద్ధతి, శిశు కేంద్రీకృత విధానాలకు విరుద్ధమైన పద్ధతి. ఆచరణ ద్వారా అభ్యసనం జరిగిందనడానికి అవకాశం లేదు. లెర్నింగ్ బై డూయింగ్ అనేటటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, లెర్నింగ్ బై డూయింగ్, ఆచరణ ద్వారా అభ్యసనము, వ్యవహారిక సత్తావాదులు, ప్రాగ్మటిజం, వ్యవహారిక సత్తావాదం, ప్రాగ్మటిజం ప్రతిపాదించినటువంటి సూత్రం ఏదైతే ఉంది లెర్నింగ్ బై డూయింగ్, అది జరిగిందనడానికి ఇక్కడ అవకాశం లేదు. ఓకేనా? కేవలం జ్ఞానేంద్రియాలలో కేవలం కళ్ళు చెవులు మాత్రమే పనిచేస్తాయి ఇక్కడ. అది కూడా విద్యార్థి తన అవధానాన్ని ఉపాధ్యాయుడిపై కేంద్రీకరిస్తే. లేని పక్షంలో మనం అంటాం కదా, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ లెక్క ఉంటుంది కథ. ఓకేనా? కాబట్టి ఇది అభ్యసనం జరిగిందా అని ఖచ్చితంగా మనం చెప్పలేం ఈ పద్ధతిలో. ప్రత్యక్ష అనుభవాలు పొందే అవకాశం లేదు. విద్యార్థి ప్రత్యక్ష అనుభవాలు పొందే అవకాశమే లేదు ఇక్కడ. ఉదాహరణకు పరావర్తనం అనేటటువంటి టాపిక్ని ఉపన్యాస పద్ధతిలో బోధించామనుకోండి, ఏమర్థమవుతుంది వాడికి? పరావర్తనం సూత్రాలు ఎట్లా చెప్పవచ్చు మనం ఈ ఉపన్యాస పద్ధతిలో ఉపయోగించి? వాడికి ఏమర్థమవుతుంది? పతన కిరణం అంటే ఏంది, పరావర్తన కిరణం అంటే ఏంది, పతన కోణం ఏంది, పరావర్తన కోణం ఏంది, ఇవన్నీ ఈ పద్ధతిలో మనం చెప్పగలుగుతామా? అవన్నీ కూడా అమూర్త భావనలు. అమూర్త భావనలు పిల్లాడికి చెప్తుంటే అర్థమవుతాయా? అర్థం కావు కదా. అమూర్త భావనలు అంటే ఏంటి? ప్రత్యక్షానుభూతిని పొందలేనటువంటి పరిస్థితి ఉండి కేవలం
మానసిక ప్రతిమలు మెంటల్ ఇమేజ్ ద్వారా మాత్రమే ఒక భావనను గనక మనం అర్థం చేసుకుంటున్నామంటే అది అమూర్త భావన. అక్కడ ప్రత్యక్ష అనుభవానికి ఆస్కారం లేదు. కేవలం ఊహించుకోవడం ద్వారానే మనం ఒక భావన అనేది మనకు అర్థమవుతుంది. మానసిక ప్రతిమల ద్వారానే మనం ఆ భావనను అర్థం చేసుకుంటున్నాం. అట్లాంటి భావన అమూర్త భావన అంటాం. మరి ఆ అమూర్త భావన గనక మనము ఉపన్యాస పద్ధతిలో బోధించామనుకోండి, అది ఇంకా పెద్ద అమూర్త భావనగా మారిపోతుంది. ఓకేనా? పిల్లాడికి అర్థం కాదు. శాస్త్రీయ దృక్పథం కానివ్వండి, శాస్త్రీయ వైఖరి పెంపొందే అవకాశమే లేదు. విద్యార్థులకు ఎంతవరకు అవగాహన అయిందో తెలుసుకోవడం కష్టం. ఇది కూడా మేజర్ పాయింటే. వైయక్తిక భేదాలకు అనువుగా ఉండదు. ప్రతి విద్యార్థి కూడా యూనిక్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. అవునా? అద్వితీయుడు. ప్రతి శిశువు కూడా అద్వితీయుడు. వాడి అంతర్గత సామర్థ్యాలకు అనుగుణంగా బోధనా పద్ధతి అనేది వైయక్తికంగా ఉండాలి. ఓకేనా? వైయక్తిక భేదాలంటే ఏంటివి? పిల్లాడికి మధ్య ఉన్నటువంటి భేదాలు. అందరు పిల్లలు ఒకే రకంగా ఉండరు. చేతికున్న 5 వేళ్ళు ఒకే రకంగా లేనప్పుడు తరగతిలో ఉన్నటువంటి 10 మంది పిల్లలు కూడా ఒకే రకంగా ఎలా ఉంటారు? ఉండరు. ఓకేనా? కాబట్టి మనం సామూహిక బోధనా పద్ధతుల కన్నా వైయక్తిక బోధనా పద్ధతులను అనుసరించాలి. ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్క రకమైన అభ్యసన వ్యూహం, బోధనా వ్యూహం అని దీని అర్థం అన్నమాట. కాబట్టి వైయక్తిక భేదాలకు అనువుగా ఉండదు. విద్యార్థుల మానసిక స్థాయి సామర్థ్యాలు పరిగణలోకి తీసుకొని రావడం కుదరదు. విద్యార్థులు స్తబ్దంగా ఉంటారు. పాజిటివ్ లెర్నర్స్గా ఉంటారు. యాక్టివ్ లెర్నర్స్ కాదు ఇక్కడ. పాజిటివ్ లెర్నర్స్గా ఉంటారు. యాక్టివ్ లెర్నర్స్గా ఉండరు వాళ్ళు. నైపుణ్యాలు అనేటివి అభివృద్ధి చెందవు. చేతితో చెరబెట్టే పనులు ఏవైతే ఉంటాయో నైపుణ్యాలు, అవి వికసించవు. ఎందుకంటే అవకాశమే లేదు కదా. ఇక్కడ మానసిక చలనాత్మక రంగాన్ని వికసింపజేసేటటువంటి అవకాశం ఇస్తుందా ఉపన్యాస పద్ధతి? ఇవ్వట్లేదు. కాబట్టి నైపుణ్యాలు అభివృద్ధి చెందవు. సో ఇది ఉపన్యాస పద్ధతిలో ఉన్నటువంటి లోపాలు. ఏదేమైనప్పటికీ ఉపాధ్యాయులకు అత్యంత ప్రీతిపాత్రమైన పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. ఎందుకు? సింప్లిసిటింగ్ మంత్లీ గెటింగ్. సింప్లిసిటింగ్ మంత్లీ గెటింగ్ కదా. కూర్చోవడం, చెప్పడం, ఏదో ఉంటుంది చూడండి సామెత, తెలంగాణలో అంటారు చూడండి, తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్లు, ఏదో చెప్పేశామా, వచ్చామా, చెప్పామా, వెళ్ళామా అన్నట్లు. కాబట్టి ఈ పద్ధతి అనేది చాలా సాంప్రదాయ పద్ధతి అండి. ఈ పద్ధతిలో బోధించడం ద్వారా విద్యార్థులకు అవగాహన సామర్థ్యాలు కావచ్చు, ఓకే, మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు కానివ్వండి, భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యాలు కానివ్వండి, నెరవేరవు. ఓకేనా? ఇది ఎట్లాంటి పద్ధతి అంటే మనం దీన్ని ఒక జోక్గా కూడా చెప్పుకోవచ్చు. ఏ విధంగా? చూసుకో రాసుకో పద్ధతి అనమాట. ఉపాధ్యాయుడు నల్లబల్ల మీద ఏదో రాస్తాడు, అది చూసుకోవాలి, విద్యార్థి రాసుకోవాలి. అందుకే మా ఉపాధ్యాయ మిత్రులు ఈ పద్ధతిలో బోధిస్తుంటే కొంతమంది మా ఉపాధ్యాయ మిత్రులు ఎగతాళి కూడా చేస్తుంటారు. ఇది ఎట్లాంటి పద్ధతి అంటే చూసుకో రాసుకో, నాకేం తెలియదు, నోరు మూసుకో అన్నట్లు పద్ధతి అనమాట. నాకేం అడగద్దు, నోరు మూసుకో, చూసుకో రాసుకో మూసుకో. సో ఇట్లాంటి సాంప్రదాయ పద్ధతి అనేది నేటి ఆధునిక కాలంలో ఇది మనకు సూటబుల్ మెథడ్ కాదు. మనం టెక్నాలజికల్ పరంగా కావచ్చు, పెడగాగికల్ పరంగా కావచ్చు, ట్రెమెండస్ చేంజెస్ అనేవి పెడగాగికల్ సైన్స్లో వస్తున్నాయి. మరి ఇంకా పాత చింతకాయ పచ్చడి లాంటి ఇదే పద్ధతిని పట్టుకొని వేలాడతామని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. ఓకేనా? సో ఇది ఉపన్యాస పద్ధతిలో ఉన్నటువంటి లోపాలు. ఉపన్యాస పద్ధతి రావాలంటే ఉపాధ్యాయుడి యొక్క భాషా నైపుణ్యాలు సరిగ్గా ఉండాలి. ఆంగికాభినయం, వాచికాభినయం అంటాం, మనం తెలుగులో మాట్లాడతాం దాని గురించి. ఆంగికాభినయం, వాచికాభినయం కరెక్ట్గా ఉండాలి. భాషా నైపుణ్యాలు కరెక్ట్గా ఉండాలి. ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడేటటువంటి సామర్థ్యం ఉపాధ్యాయుడిలో ఉండాలి. ఉపాధ్యాయుడు మంచి వక్త అయితేనే ఉపన్యాస పద్ధతి రక్తి కడుతుంది. అవునా? ముఖ్యంగా భాషలో కాస్తో కూస్తో మనం ఉపన్యాస పద్ధతిని అప్పుడప్పుడు ఉపయోగించాల్సి రావచ్చు, కానీ భాషేతర అంశాలని మాత్రం ఈ పద్ధతిలో బోధించడానికి కుదరదు, బోధించకూడదు కూడా. ఉదాహరణకు గణితం అనేది అమూర్త విషయాలతో కూడుకున్నటువంటి పద్ధతి, విషయం. దాన్ని ఉపన్యాస పద్ధతిలో బోధిస్తామంటే ఎలా? అవునా కదా? కాబట్టి ఉపన్యాస పద్ధతిని వాడడం తప్పు కాదు, కానీ పరిమితులతో వాడాలి. సో ఇది ఉపన్యాస పద్ధతికి సంబంధించినటువంటి చరిత్ర అండి. నెక్స్ట్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సో ఇక్కడ ఇంకొకటి ఉంది, ఉపన్యాస పద్ధతి ఉపయోగించే సందర్భాలు కూడా ఇచ్చాడు అక్కడ. ఒక్కసారి చూద్దాం. ఉపన్యాస పద్ధతిని మనం ఏ పద్ధతిలో ఉపయోగించవచ్చు చూడండి. ఇక్కడ
మొత్తం ఉపన్యాస పద్ధతినే ఉపయోగించి బోధించకూడదు. ఆ రకంగా ఒకటే బోధనా పద్ధతిని పట్టుకొని మొత్తం బోధిస్తానని కూడా అనుకోవడం కూడా తప్పే. బోధనా పద్ధతులను సమ్మేళనం చేసి బోధించాలి. ఇది లేటెస్ట్ టెక్నిక్ అనమాట. ఒకటే బోధనా పద్ధతి ద్వారా మొత్తం ఒక భావన ఉంది. ఇంతకుముందు చెప్పినట్లు పరావర్తనం అనే భావన. ఈ పరావర్తనం అనే భావనను నేను మొత్తం కృత్యాధార పద్ధతి ద్వారానే బోధిస్తాను, లేదా ప్రాజెక్ట్ పద్ధతి ద్వారానే బోధిస్తాను, అట్లా అనుకోకూడదు. ఓకేనా? కొన్ని సందర్భాల్లో వీటిని కొంత ఆ పరావర్తనం అనేటటువంటి భావనను దాంట్లో ఉన్నటువంటి కొంత అంశాలను మనము ప్రయోగ పద్ధతి ద్వారా, మరికొన్ని అంశాలను ఉపన్యాస పద్ధతి ద్వారా, మరికొన్ని అంశాలను ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా ఈ విధంగా బోధించేటటువంటి అవకాశం కూడా మనకు ఉంది. చూడండి, ఇక్కడ ఉపన్యాస పద్ధతి ఉపయోగించే సందర్భాలు ఏంటివి? కొత్త పాఠ్యాంశాన్ని యూనిట్ని ప్రారంభించడానికి, ప్రదర్శించుటకు వీలు కాని అంశాలను వివరించడానికి. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని అంశాలు ప్రదర్శించడానికి వీలు కాదు, అలాంటి సందర్భంలో మనం ఉపన్యాసమే మనకు దిక్కు, అవునా? సాధారణీకరణలు చేయడానికి, కార్యాకరణ సంబంధం స్థాపించడానికి, కారణం చేయడానికి అనేది ఇక్కడ తప్పిది. కార్యాకరణ సంబంధాన్ని స్థాపించడానికి, పరిమిత కాల వ్యవధిలో పాఠ్య ప్రణాళిక ముగించడానికి, పునశ్చరణ చేయడానికి, కఠిన భావాలను, అంశాలను, సిద్ధాంతాలను చెప్పడానికి, శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రను వివరించడానికి. ఇట్టి సందర్భాలలో మనము ఉపన్యాస పద్ధతిని ఉపయోగించవచ్చు. ఓకేనా? సో ఇది ఉపన్యాస పద్ధతిని ఉపయోగించే సందర్భాలు. మొత్తం ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాబట్టి, ఇది సాంప్రదాయ పద్ధతి కాబట్టి అన్ని లోపాలే ఉంటాయి అని అనుకోకూడదు. దీంట్లో కూడా కొన్ని మంచి మంచి అంశాలు ఉన్నాయి. ఓకేనా? ఒక తెలివైన ఉపాధ్యాయుడు చేసేటటువంటి పని ఏంటి అంటే, అన్ని బోధనా పద్ధతులను అవపాసన పట్టి, జాగ్రత్తగా వినండి, అన్ని బోధనా పద్ధతులను అవపాసన పట్టి దాంట్లో పరిస్థితికి అనుగుణంగా, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా, వాతావరణానికి అనుగుణంగా ఏదో ఒక బోధనా పద్ధతిని ఉపయోగించి, లేదా బోధనా పద్ధతుల యొక్క సమ్మేళనాన్ని ఉపయోగించి తన బోధనా అభ్యసన ప్రక్రియను విజయవంతం చేసుకునేవాడే తెలివైన ఉపాధ్యాయుడు. ఓకే, రైట్. నెక్స్ట్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. చూడండి, పేరులోనే ఉంది ఉపన్యాసము, ప్రదర్శన. దీంట్లో ఉపన్యాసం ఉంటుంది, ప్రదర్శన, రెండు కలిపి బోధించే పద్ధతిని మనము ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు. ఇప్పుడు నేను మీకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా క్లాస్ చెప్తున్నాను, మాట్లాడుతూ స్లైడ్స్ అనేటివి ప్రదర్శిస్తున్నాను. సో స్లైడ్స్ ప్రదర్శిస్తున్నాను, సేమ్ టైం ఏం నడుస్తుంది, లెక్చర్ కూడా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ డిమాన్స్ట్రేషన్ కూడా నడుస్తుంది, డిమాన్స్ట్రేషన్ కమ్ లెక్చర్. కాబట్టి దీన్ని లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అని కూడా పిలుస్తాం. ప్రదర్శన అంటే చేసి చూపడం, ఒక విషయాన్ని కానీ భావనను కానీ చేసి చూపించడం. ఇక్కడ నేను ఇప్పుడు స్లైడ్స్ చూపిస్తున్నాను, మీరు ఒక కృత్యాన్ని చూపించవచ్చు పిల్లలకు, చేస్తూ దాని గురించి ఉపన్యసిస్తూ ఒక అంశాన్ని మీరు బోధించవచ్చు. వక్రీభవనం అనేటటువంటి ఉంది, రిపిల్ ట్యాంక్ ప్రయోగం ఉంటుంది, పరావర్తనం, రిపిల్ ట్యాంక్ ప్రయోగం. రిపిల్ ట్యాంక్ అంటే మనకు ఒకటే ఉందనుకోండి, స్కూల్లో 100 మంది 120 మంది విద్యార్థులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ప్రయోగాన్ని మనమే నిర్వహిస్తూ విద్యార్థులకు దాని గురించి ఉపన్యసిస్తూ ఉంటాం అన్నమాట. సో అలాంటిది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనిపించుకుంటుంది. ఇక్కడ ఉపన్యాసం ఉంది, ప్రదర్శన, రెండు ఉన్నాయి. ప్రయోజనాలు ఏంటివి? కాస్త ఉపన్యాస పద్ధతితో పోలిస్తే దీంట్లో మూర్తత్వం అనేది కొద్దిగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా మూర్తత్వం అనేది ఉంటుంది. ఎందుకు? చూస్తున్నారు కదా, మనం అంశాలని, ఆబ్జెక్ట్స్ని, ప్రయోగాల్ని, కృత్యాల్ని పిల్లలకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఉపన్యాస పద్ధతి అంత అమూర్తమైన పద్ధతి ఏం కాదు, ఇది మూర్త పద్ధతి దాంతో పోలిస్తే. ఓకే, రైట్. మనోవిజ్ఞానమైన పద్ధతి సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది, పరిశీలన శక్తి పెంపొందుతుంది. చూస్తుంటాడు కదా పిల్లాడు, సమయాన్ని ఆదా చేసి ఎక్కువ వ్యయాన్ని తగ్గిస్తుంది. సేమ్ ఉపన్యాస పద్ధతి లాగానే ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తుంది. ఉపన్యాస పద్ధతితో పోల్చినప్పుడు మాత్రమే. ఇక్కడ ముట్టుకోడు వచ్చి పిల్లవాడు రిపిల్ ట్యాంక్ను ముట్టుకునే అవకాశం ఇస్తున్నాము మనం. ఒక్కడు ముట్టుకుంటే 100 మంది లేస్తారు, నేను ముడతా అంటే అందరు లేస్తే అది పాలిపోతుంది.
అవునా? పరికరమే నాశనం అయిపోతుంది. ఉం? కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష అనుభవాలకు ఆస్కారం వేరే పద్ధతితో పోలిస్తే లేకపోవచ్చు, కానీ ఉపన్యాస పద్ధతితో పోలిస్తే కాస్త ప్రత్యక్ష అనుభవాల్ని కలిగిస్తుంది. అభ్యసనం అనేది చురుకుగా సాగుతుంది. ఇక లోపాల విషయానికి వచ్చేస్తే సేమ్ ఆచరణ ద్వారా అభ్యసనం జరగట్లేదు, కేవలం వాడు చూస్తున్నాడు అంతే ఆబ్జెక్ట్ని. ఆబ్జెక్ట్తో ఇంటరాక్ట్ కావట్లేదు వీడు, దాన్ని ముట్టుకోవడం, స్పృశించడం, పరికరాల్ని ఆపరేట్ చేయడం లాంటివి చేయట్లేదు. కాబట్టి మానసిక చలనాత్మక రంగం అనేది వికసించదు. అన్ని రకాల నైపుణ్యాలు పొందలేరు. విద్యార్థులు స్వయంగా చేసి నేర్చుకునే అవకాశం ఉండదు. కేవలం ఉపాధ్యాయుడు చూపిస్తుంటే చూస్తారు తప్ప పిల్లలకు చేసే అవకాశం లేదు ఈ పద్ధతిలో. ఏదేమైనప్పటికీ ఉపన్యాస పద్ధతితో పోలిస్తే కాస్త సులభమైన పద్ధతి మనోవైజ్ఞానిక పరంగా దాంతో పోలిస్తే. ఓకే, కొద్ది మూర్తత్వం దీంట్లో ఉంటుందన్నమాట. సో ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ చారిత్రక పద్ధతి. పేర్లోనే ఉంది చరిత్ర. ఎవరి చరిత్ర? చరిత్ర. ప్రతి పాఠ్యాంశానికి ఒక చరిత్ర ఉంటుంది. పరావర్తనం అనేటువంటి పాఠమే తీసుకున్నాం. పరావర్తనం పాఠం తీసుకున్నప్పుడు కాంతి కావచ్చు, కాంతి మీద పరిశోధన చేసినటువంటి సర్ సివి రామన్ చరిత్రను మనం చెప్పొచ్చు. రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నాడు కదా, ఇది కాంతికి రిలేటెడ్ కదా, పరావర్తనానికి రిలేటెడ్ కదా. సో ఈ విధంగా ఒక అంశాన్ని బోధించేటప్పుడు లేదా ఒక భావనను బోధించేటప్పుడు ఆ భావనకు ఉన్నటువంటి నేపథ్యాన్ని, చరిత్రను, లేదా ఆ భావనతో సంబంధం ఉన్నటువంటి శాస్త్రవేత్తల జీవిత చరిత్రను కలిపి బోధిస్తే అది చారిత్రక పద్ధతి అంటారు. చారిత్రక అంశాన్ని బోధిస్తాం. ఉదాహరణకు ఆర్కిమెడిస్ సూత్రాన్ని లేదా ప్లవన సూత్రాన్ని మనం బోధించేటప్పుడు ఆ ప్లవన సూత్రం కనుగొనబడడానికి మూలభూతమైనటువంటి ఒక సంఘటన ఉంటుంది. ఆర్కిమెడిస్ నీటి తొట్టిలో స్నానం చేస్తుంటాడు. స్నానం చేస్తుంటే వాడికి ఒకటేసారి ఏమంటాం దాన్ని మనం అంతర్దృష్టి అభ్యసనంలో చెప్పుకుంటాం కదా, యురేకా అని అరుస్తూ నగ్నంగా వెనిస్ వీధుల్లో తిరుగుతాడు, ఏథెన్స్ వీధుల్లో తిరుగుతాడు అని చెప్తాం కదా ఆర్కిమెడిస్ది. ఓకే, ప్లవన సూత్రం అనేది అట్లా కనుగొనబడింది. ఇది చెప్పడం వల్ల ఏమవుతుంది? విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తుతుంది. రేకెత్తడం వల్ల ఏమవుతుంది? ఆ అంశం అనేది వాడికి బాగా అర్థమవుతుంది. దాని వెనుకున్నటువంటి నేపథ్యం కథలాగా చెప్తున్నాం కాబట్టి కథ అనేది పిల్లలకి ఇష్టం. అవునా కాదా? సో ఇది చారిత్రక పద్ధతికి ఉన్నటువంటి అడ్వాంటేజ్. పరమాణు నిర్మాణం చెప్పేటప్పుడు పరమాణు రూథర్ఫర్డ్ చరిత్ర కావచ్చు, ఉంటారు కదా ఇంకెవరెవరు, గోల్డ్ స్టెయిన్ ఎవరు ఉంటారు కదా, ఎలక్ట్రాన్ కనుగొంది జెజె థామ్సన్. సో ఇట్లాంటి వాళ్ళ హిస్టరీ, వాళ్ళ నేపథ్యం కాస్త చెప్పినాం అనుకోండి, వాళ్ళు ఇంట్రెస్ట్ పుడుతుంది. డార్విన్ పరిణామ సిద్ధాంతం చర్చించేటప్పుడు డార్విన్ గురించి చెప్పాలి, అతడు చేసిన ప్రయోగాలు ఏంటివి, అతడి జీవితంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటివి. ఇట్లాంటి చెప్తూ ఉంటే ఏమవుతుంది? ఒక భావనకు సంబంధించిన అంశాన్ని నేరుగా చెప్పడం కన్నా ఆ భావన వెనుక ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా జోడించి, చరిత్రను జోడించి చెప్పడం వల్ల ఏమవుతుంది? ఒక అర్థవంతమైన అభ్యసనం అనేది జరిగే అవకాశం ఉంది. పిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తి అనేది కలుగుతుంది. సో ఇది చారిత్రక పద్ధతికి ఉన్నటువంటి అడ్వాంటేజ్. చూడండి ఇక్కడ ఇంకా అడ్వాంటేజ్ ఏమి ఇచ్చాడు? పరిశోధనలు, చరిత్రలు తెలుసుకోవడానికి ఉత్సుకత చూపుతారు. ఓకే, గతం గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళ కోరిక పుడుతుంది. శాస్త్రవేత్తల పట్ల గౌరవం పెంచుకుంటారు. శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను, నూతన ఆవిష్కరణలను చదవడంలో అభిరుచిని కనబరుస్తారు. అవును, థామస్ ఆల్వా ఎడిసన్ జీవిత చరిత్రను చదివినప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ దాదాపు 2-3 వేల ఆవిష్కరణలు చేశాడు. అతడు విద్యుత్ బల్బు కనుక్కోవడానికి 999 సార్లు ఫెయిల్ అయిపోవడం, 1000వ సారి సక్సెస్ అయ్యాడు. అతని నుంచి చాలా స్ఫూర్తిని పొందొచ్చు. ఈ చరిత్రలు చదవడం వల్ల వాడిలో కూడా ఒక స్ఫూర్తి అనేది రగులుతుంది. ఫెయిల్యూర్ అనేది లైఫ్కి ఎండింగ్ కాదు, ఫెయిల్యూర్ తర్వాత కూడా ఇంకా లైఫ్ ఉంటుంది. ఓకేనా? ఇట్లాంటివి. గెలుపు అంటే ఏంది అసలు నిర్వచనం అని తెలుసుకుంటాడు వాడు. గెలవడం అంటే కేవలం విజయం, గర్వం నెత్తికెక్కించుకోవడం కాదు. గెలుపు అనేది కూడా ఒక సైన్స్ అని తెలుసుకుంటాడు వాడు. శాస్త్రవేత్తల జీవిత చరిత్రను చదవడం వల్ల మనకు అక్కడ స్ఫూర్తి లభిస్తుంది. వాడు థామస్ ఆల్వా ఎడిసన్ 999 సార్లు ఓడిపోయినా పట్టువదలని విక్రమార్కుడు లేక ప్రయత్నించి 1000వ సారి బల్బును కనిపెట్టాడు అన్నటువంటి ఆ అంశం వినగానే వీడిలో ఒక రకమైన స్ఫూర్తి, ఒక రకమైనటువంటి ప్రేరణ కలుగుతుంది అనమాట. ఓకేనా? అప్పుడు తెలుసుకుంటాడు వాడు, గెలిస్తే ప్రపంచానికి మనమేందో తెలుస్తాం, ఓడిపోతే ప్రపంచం అంటే ఏందో మనకు తెలుస్తుంది. గెలిచినోడికి గతం ఉంటుంది, ఓడినోడికి భవిష్యత్తు ఉంటుంది. సో ఇట్లాంటి ఫిలాసఫీ అనేది ఇప్పుడు నేను కవితాత్మకంగా చెప్పిన మీకు ఫిలాసఫీ. ఇది మనము
థామస్ ఆల్వా ఎడిసన్ చరిత్ర కనుక చెప్పామనుకోండి, వాడు ఇట్టే గ్రహిస్తాడు. వాడిలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనం చూడొచ్చు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి మూల సూత్రాలను కూడా మనం పాఠ్యాంశాల ద్వారా బోధించేటటువంటి ఆస్కారాన్ని కలిగించే పద్ధతి చారిత్రక పద్ధతి. ఇక లోపాల విషయానికి వచ్చేసరికి ప్రతి పద్ధతికి ఉన్నట్లే ఈ పద్ధతికి కూడా లోపాలు ఉన్నాయి. చారిత్రక విషయాలు ఎక్కువ మోతాదులో అందిస్తే సిలబస్ సకాలంలో పూర్తి కాదు. మనం కాంతి పరావర్తనం అనే టాపిక్ చెప్పుకోవాలి, అవునా కాదా? సర్ సివి రామన్ పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు చేసినటువంటి మొత్తం జీవిత చరిత్రను చెప్పుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఒక్క సంవత్సరంలో మాత్రం సర్ సివి రామన్ జీవిత చరిత్రని చెప్పేస్తాం. వాడి సిలబస్ ఏం సకాలంలో పూర్తి అయ్యే అవకాశమే లేదు. ఇంకోటి, ఉపాధ్యాయుడు ఎన్నో పుస్తకాలు చదవాలి. అవును, మరి చదవాలి. థామస్ ఆల్వా ఎడిసన్ కథ చెప్పాలంటే ఒక 10 పుస్తకాలు రిఫర్ చేసి ఉండాలి ఉపాధ్యాయుడు. కాబట్టి ఉపాధ్యాయుడికి ఎక్కువ శ్రమ. కృత్యాలు, ప్రయోగాలు, బోధనోపకరణాల తయారీలో విద్యార్థులు శ్రద్ధ చూపరు. కృత్యాలు చేయడంలో, ప్రయోగాలు చేయడంలో, బోధనోపకరణాల తయారీలో విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపరు. కథలు వినడానికే ఎక్కువ ఇష్టపడతారు ఈ పద్ధతి కనుక అలవాటు పడితే. ఓకేనా? సో ఇవి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఏవేవి మాట్లాడడం మనం? ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి. తర్వాత ఇక్కడ కూడా కొన్ని పద్ధతులు మనము చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి చూద్దాం ఆ పద్ధతుల గురించి. ఎస్, కథా పద్ధతి అంటున్నాం. కథా పద్ధతి అంటే కథల ద్వారా అంశాన్ని బోధించడం. ఇది ఎక్కువగా భాషలో మనం వాడదాం దీన్ని. కథ అంటే కథా నైపుణ్యాల వల్ల కథకు ఒక రకమైనటువంటి ఉద్వేగాలను మనిషిలో ఉన్నటువంటి ఉద్వేగాలను కావచ్చు, మనిషిలో ఉన్నటువంటి ఉద్వేగపరితమైన అంశాలను కానివ్వండి, తృప్తిపరిచేటటువంటి మహత్తు కథలో ఉంటుందన్నమాట. కథా పద్ధతిని మనం భాషలో ఎక్కువగా ఉపయోగిస్తాం. మూలాధార పద్ధతి గురించి మనకు సిలబస్లో లేదు. కాకపోతే మనకు మూలాధార పద్ధతి కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ద్వారా మనం బోధించవచ్చు. ఈ మూలాధార పద్ధతినే వనరుల పద్ధతి అని కూడా అంటారు. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో, విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో కూడా మనం దీని గురించి చర్చిస్తాం. మూలాధార పద్ధతి ఏం చెప్తుంది అంటే ఒక అంశం మూలాల్లోకి వెళ్ళడం. ఉదాహరణకు ఇప్పుడు మనం జీవ పరిణామ సిద్ధాంతం డార్విన్ది మాట్లాడుతున్నాం అనుకోండి. మాట్లాడేటప్పుడు ఆ జీవ పరిణామ సిద్ధాంతం మూలాల్లోకి వెళ్ళిపోవడం. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి డార్విన్కు ఏ పరిస్థితులు ప్రోత్సాహకారంగా నిలిచాయి, డార్విన్ ఈ ప్రయోగాన్ని ఏ విధంగా చేశాడు, ఈ విధంగా లోపలికి వెళ్ళి మూలాధారంకి వెళ్ళి బోధించడం. మూలాల్లోకి వెళ్ళి, లోతుల్లోకి వెళ్ళి, భావనల లోతుల్లోకి వెళ్ళి ఆ అంశాన్ని బోధించడమే మూలాధార పద్ధతి. ఇది పాఠశాల స్థాయి పద్ధతి కాదు ఈ పద్ధతి. ఇది యూనివర్సిటీ లెవెల్లో యాక్సెప్టబుల్ అయినటువంటి పద్ధతిగా చెప్తారు మూలాధార పద్ధతిని. ఓకేనా? రైట్. ఈరోజు మనము ఏం మాట్లాడుకున్నాం ఈ క్లాస్లో? ఉపగమముకు పద్ధతికి తేడా ఏంది, బోధనా సూత్రాలు ఏంటివి, దాంతోపాటుగా ఉపగమాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం, విద్యార్థి కేంద్రీకృత ఉపగమం, దాంతోపాటుగా ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంలో ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, కథా పద్ధతి, మూలాధార పద్ధతి గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనము విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల గురించి చర్చిస్తూ వెళ్తాం. ఇవి ఒక వీడియో సిరీస్లు అయ్యే అవకాశం ఉంది. ఈ యూనిట్ మొత్తం ఒక్క వీడియోలో మనం కుదించి మొత్తం టాపిక్స్ అని కవర్ చేయలేం. కాబట్టి అన్ని సిరీస్ని జాగ్రత్తగా చూడండి. ఒక్క వీడియో కూడా మిస్ కావద్దు మీకు కంప్లీట్గా అవగాహన రావాలంటే. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.